2024 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపుకు ఎలాంటి డోకా లేదని ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం దగ్గుమల్ల ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. నమస్కారం. అయితే ఈరోజు థామస్ గారు నామినేషన్ వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ లోపలికి వెళ్ళారు. మేము కూడా ఈ నామినేషన్లో పాల్గొనడం జరిగింది. ఈ నామినేషన్ ప్రాసెస్లో పాల్గొనడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. అయితే ఈ ప్రజలను చూస్తుంటే మొత్తం కలిపి 25,000 పైన కనపడుతున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎట్లుంటుందో తెలియదు, కానీ ఇదంతా చూస్తుంటే థామస్ గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా 7 సెగ్మెంట్లు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. ఓన్లీ మెజారిటీ వేరియేషన్ తప్పించి దీనిలో వీక్ అనేది లేదు. అన్ని 7 సెగ్మెంట్లు బాగున్నాయి. ఎంపీ అభ్యర్థి కూడా బాగున్నాడు. ఈ ఉత్సాహం చూస్తుంటే నేను పలమనేరులో పాల్గొన్నాం, అంతే ఉత్సాహం ఇక్కడ కూడా కనపడుతుంది. కుప్పంలో పాల్గొన్నాం, అంతే ఉత్సాహం కనపడుతుంది. ఏ సెగ్మెంట్లో చూసినా కూడా ఈ ఉత్సాహం స్పాంటేనియస్గా సొంతంగా ప్రజలు చాలా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ స్పందన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఇదే స్పందన ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పరచబోతుంది. జూన్ 4న చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వబోతున్నారు. మేము ఈ ప్రయత్నాలంతా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయటం, తెలుగుదేశం పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తున్నాము. ఇంకా మిగతా 20 రోజులు కూడా ఇంతే ఉత్సాహంగా పనిచేస్తాం. ప్రజలందరినీ కూడగట్టుకొని గెలుపునికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.